పరిస్థితులు అనుకూలించక, కుటుంబ నేపథ్యం బాగాలేక మిలిటరీలో జాయిన్ అయిపోయి ఉద్యోగం చేసుకుంటూ పరిచర్య చేయాలని ఆశపడ్డాడు. విధి రాతో ఏమో తెలియదు కానీ ఆ మిలిటరీ ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఒక కాలును కోల్పోయాడు. చివరికి పరిచర్య చేయాలని ఆశ ఉంది, చేయలేకపోయాడు. ఉద్యోగాన్ని చేయలేక తిరిగి వస్తున్న క్రమంలో ఒక దారి మార్గంలో గుండగా వెళ్తూ ఉంటే ఒక ఎండిన చెట్టు కనపడింది అతనికి. హల్లెలూయా. ఎండిన చెట్టు దగ్గరికి వెళ్ళి, ఎండిన చెట్టా, ఎండిపోయినట్టు నీ బ్రతుకు ఎలా ఉందో ఈరోజు నా బ్రతుకు కూడా అలాగనే ఉంది. నీకు నాకు తేడా ఏమి కనపడతల్లా. నీ చెట్టు ఎండిపోయింది, నా బ్రతుకు కూడా అన్ని విషయాల్లో నేను వెండిపోయాను అని అనుకొని ప్రయాణమై వెళ్ళిపోయాడు. తను వెళ్ళాల్సిన ప్రదేశానికి వెళ్ళాడు. మరలా సరిగ్గా 6 నెలల తర్వాత, అంటున్నారు నా మాటలో, సరిగ్గా 6 నెలల తర్వాత అదే మార్గంలో ఉండగా ఆ లారెన్స్ వస్తూ ఉన్నాడు. వస్తున్న సమయంలో అరే నేను వెళ్ళే రూట్లో ఒక రోజున ఎండిపోయిన చెట్టు ఉందే, ఆ ఎండిపోయిన చెట్టు నేను చూడాలి, అది ఎలాగుందో అనుకుని వచ్చాడు. ఆ ఎండిపోయిన చెట్టు దగ్గరకు వస్తే ఆ చెట్టు ఎలా కనపడుతుందో తెలుసా? ఆ చెట్టు పచ్చని ఆకులతో నిగనిగలాడిపోతూ ఉంది. ఎండిపోయిన చెట్టు పచ్చని ఆకులతో నిగనిగలాడిపోతుంది. పచ్చని ఆకులే కాదు, కాయలు కూడా ఉన్నాయట. కాయలే కాదు, ఆ యొక్క ఫలాలను అనేకులకు ఇచ్చే చెట్టుగా ఆ చెట్టు చిగురించిందట. అరే 6 నెలల క్రితం చూస్తే ఈ చెట్టు ఏమో ఎండిపోయినట్టుంది నా బ్రతుకున్నట్లుగా అని అనుకుంటూ ఉండగానే పరిశుద్ధాత్మదేవుడు ఒక మెల్లనైన స్వరంతో మాట్లాడుతున్నాడంట. ఈ బ్రతుకు ఎండిపోయింది అనుకున్నావు కదా, ఈ చెట్టు ఎండిపోయినట్లే నా బ్రతుకు కూడా ఎండిపోయింది అనుకున్నావు కదా. ఈ చెట్టు ఎలాగో చిగురించిందో నీ బ్రతుకు కూడా చిగురించబోతుంది. ఈ చెట్టు ఎలాగో చిగురించి అనేకుల ఫలాలను ఇచ్చే చెట్టుగా మారిందో నీ బ్రతుకును కూడా నేను మార్చగలను. ఎండిపోయిన బ్రతుకులను, వేగబారిన బ్రతుకులను చిగురింప చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు అంటూ ఒక స్వరం వినపడుతుందట. ఆ మాట దేవుని మాటగా విన్నాడట. హల్లెలూయా. విని ఏ ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్ అయితే విడిచిపెట్టి వచ్చాడో అదే ఆర్సీఎం ఫెలోషిప్లో బ్రదర్గా జాయిన్ అయ్యాడు. హల్లెలూయా. జాయిన్ అయిపోయి పరిచర్య చేయటం ప్రారంభించాడు. ఏదైతే దేవుడు నాకు ఇచ్చాడు అనుకున్నాడో అదే క్రమంలోనికి వెళ్ళాడు. అక్కడే పరిచర్య చేస్తూ ఉన్నాడు. చేస్తూ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పుస్తకాలు రాయటం ప్రారంభించాడు. ఏ పుస్తకాలు? క్రైస్తవ పుస్తకాలు. ఆ క్రైస్తవ పుస్తకాలను రాసి ప్రపంచంలో కొన్ని వేల మందిని దేవుని వైపు త్రిప్పేటట్టుగా ప్రభావితం చేశాడు. హల్లెలూయా. కొన్ని వేల మందిని ఆ పుస్తకం చివరిలో రాసి ఉంటుంది. ఏమన్నదో తెలుసా? ప్రతి పుస్తకం చివరిలో ఉంటుంది, మోడుబారిన జీవితాలను, ఎండిన జీవితాలను చిగురింప చేయగలిగిన వాడు నేను ఆరాధిస్తున్న దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు. చెప్పండి గట్టిగా. ఆ మాట రాయిన పుస్తకం లేదండి. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నీ జీవితంలో కూడా ఒకవేళ నీ కుటుంబంలో ఎండిపోయావా, నీ సేవా జీవితంలో ఎండిపోయావా, ఉద్యోగం రాలేదనుకొని నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావా, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఎప్పుడు ఎండిపోయినట్లుగా నీ బ్రతుకు ఈరోజు కనపడుతుందేమో. కానీ ఒకనొక రోజు రాబోతుంది, ఎండిపోయిన బ్రతుకును చివరింప చేయగలిగిన వాడు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఎక్కడ ఏడ్చావో, ఎక్కడ దుఃఖించావో, ఏ ప్రజల మధ్య అయితే అవమానపరచబడ్డావో, ఏ ప్రజల మధ్య అయితే తృణీకరించబడ్డావో, ఏ ప్రజల మధ్య అయితే నెట్టివేయబడ్డావో, ఏ ప్రజల మధ్య అయితే నిన్ను వద్దనుకున్నారో వారి మధ్యలోనే నా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఈ హృదయం నిండా నవ్వును పుట్టించబోతున్నాడు. అయితే దేవుడు ఈ కార్యాలు మన జీవితంలో చేయాలంటే అసలు ఇంతకీ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో బూడిదను పూసుకోమన్న మాట ఎందుకు? బూడిదను మూతికి రాసుకోమన్నాడు. హల్లెలూయా. 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 ఇశ్రాయేలు బ్రతుకు ఎందుకు బూడిదను రాసుకోమన్న మాట చెప్పాడంటే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే ఆ యొక్క 33వ అధ్యాయము, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను
కలుగు చేయడు. దేవుడట, ఈ మాటకు అర్థమైందా మీకు? హృదయపూర్వకంగా దేవుడు కష్టాన్ని కలుగు చేయడు, ఆ వ్యక్తికి కలుగు చేయడు. అయితే మరి దేవుని నమ్ముకున్నటువంటి మన జీవితాలలో, ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో ఎందుకు కష్టాలు ఎదురయ్యాయి? ఎందుకు కష్టాలు ఎదురయ్యాయి? దేవుడు అనుగ్రహించాడు కష్టాలు అనే దానికంటే కూడా మన బుద్ధిహీనతను బట్టి, మన దోషాన్ని బట్టి మనం బాధను కొని తెచ్చుకున్నాము అని చెప్పడంలో సందేహమే లేదు. హల్లెలూయా. మన బుద్ధిహీనతను బట్టి కొన్ని సందర్భాల్లో కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది, చక్కగా రాయబడి ఉంది. 107వ దావీదు కీర్తన 17వ వచనం చూసుకుందాం. హల్లెలూయా. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ ద్రోషము చేతను. అమ్మ ఏం తెచ్చుకున్నారంట? 1 కేజీ లడ్లు తెచ్చుకోలే వాళ్ళు. అమ్మా ఏం తెచ్చుకున్నారు? బుద్ధిహీనత చేత బాధను కొన్నారా వాళ్ళు? తెచ్చుకున్నారు. ఎవరు పెట్టల బాధను వాళ్ళని, వాళ్ళే బుద్ధిహీనత చేత బాధను తెచ్చుకుందరు. దేవుడి ఊరికి కావాలని శ్రమలు పెట్టడు. ఒకవేళ శ్రమలు పెట్టినను అది బుద్ధి కావాలని తమ హృదయపూర్వకంగా పెట్టడు. నీకు శ్రమ అనుమతి ఇచ్చాడు అనుకో, హృదయపూర్వకంగా పెట్టడు. ఎక్కడో బాధ ఉంటుంది దేవుడికి, అరే నా పెట్ట శ్రమల్లో ఉందా, పెట్టినను మరలా సర్వకాలము విడనాడని దేవుడు నీకు కృప చూపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే బుద్ధిహీనత చేత. ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా. ఒక పల్లెటూరు, మంచి పల్లెటూరు, ఒక భార్య భర్తలు ఇద్దరు మంచి చదువుకున్నారు. ఉద్యోగం రీత్యా భర్త పట్టణంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్గా కొనసాగిస్తూ ఉన్నాడు. తనకు 3 ఆడపిల్లలు. హల్లెలూయా. 2 మగపిల్లలు. 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. భర్త ఆ యొక్క చాలని ఆ యొక్క ఉద్యోగం చేసుకుంటూ మంచిగా ఆశీర్వదించబడే కొద్దీ ఒక హాస్పిటల్ కూడా కట్టాడు. హాస్పిటల్లో వైద్యం చేస్తున్న సమయాలలో డబ్బు దేవుడు ఆశీర్వాదాన్ని బట్టి విపరీతంగా ఆ కుటుంబానికి రావటం ప్రారంభించాడు. డబ్బు రావటం ప్రారంభించిన తర్వాత ఇతను ఏం చేశాడు తెలుసా? మందుకు బానిసైపోయి, త్రాగుడుకు బానిసైపోయి, త్రాగుడు వ్యసనానికి బానిసైపోయి, త్రాగుతూ కుటుంబాన్ని పట్టించుకోకుండా త్రాగిన జీవితంలో అలవాటు పడిపోయాడు. హల్లెలూయా. ఏమైపోయాడు? మందు తాగటానికి అలవాటు పడ్డాడు. మంచి ఉన్నతమైన స్థితి కలిగించాడు, దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన స్థితిని మర్చిపోయి డబ్బును దుర్వినియోగం చేసుకుంటూ త్రాగుడుకు అలవాటు పడినటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఇక కుటుంబాన్ని పట్టించుకోవటం మానేశాడు. ఇక వేరొక సంబంధాన్ని ఆశ్రయంగా తీసుకొని ఆ యొక్క కుటుంబ వ్యవస్థను మర్చిపోయాడు. తన భర్తను చూసిన ఆ భార్య, నా భర్తే దారి తప్పిపోయాడు, కుటుంబాన్ని కట్టుకోవాలన్న సంగతిని మర్చిపోయి ఆయన తిరిగినట్లుగానే నేను తిరుగుదామని ఆమె కూడా విందులు విలాసాలకు తిరగటం అలవాటు పడింది. ఎప్పుడైతే తాను ఆ యొక్క కుటుంబ వ్యవస్థలో నుంచి, బాంధవ్యాలలో నుంచి బయటకు వెళ్ళిపోయాడో, భార్య కూడా కుటుంబ వ్యవస్థను మర్చిపోయింది, పిల్లలను కూడా మర్చిపోయింది. చివరికి వాళ్ళు చేసిన పని ఏంటంటే అక్రమ సంబంధాలకు అలవాటు పడి శరీర కోరికలు ఆ యొక్క ట్రాన్సాక్షన్కి అలవాటు పడి చివరికి భయంకరమైనటువంటి రోగము ఎయిడ్స్ అక్కడికక్కడే చనిపోయే స్థితి. సరే, మగపిల్లలు ఏమన్నా ప్రయోజకులు అయ్యారా అంటే ఆ యొక్క ప్రాంతంలో లారీ క్లీనర్లుగా చేరి చివరికి లారీ డ్రైవర్లుగా సెటిల్ అయిపోయారు. ఒకప్పుడు సంపన్నమైన స్థితిలో ఉన్నారు, తండ్రి బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, తల్లి ఉన్నతమైన స్థితిలో ఉంది. ఈరోజు చూస్తే చిన్నమైపోయిన స్థితిలో కుటుంబ వ్యవస్థ కనబడుతుంది. ఇప్పుడు నేను అంటా, ఆ కుటుంబం అలా అవటానికి గల కారణం ఎవరు? అవి అంటున్నారు నా మాటలో. ఆ కుటుంబం అలా అవటానికి గల కారణం ఎవరు? దేవుడా?
దేవుడా, కుటుంబం అలా విచ్ఛిన్నమైపోవటానికి గల కారణం ఆ వ్యక్తులే. బాధలు తెచ్చుకొని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్నారు. ఎలాగంటే బుద్ధిహీనతల చేత. నీ బుద్ధిహీనత చేత నీ కుటుంబ వ్యవస్థను నువ్వు నాశనం చేసుకుంటున్నావు. నీ బుద్ధిహీనత ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు ఒక యవన బిడ్డకి సెల్ ఫోన్ ఎందుకు ఇస్తాడు? తల్లిదండ్రులు ఎందుకు ఇస్తాడు? నాకు వాడు ఏం చెబుతాడు తెలుసా? ఏం చెప్తారమ్మా? ఆస్తులు నాలే, అసలు దీంట్లో నాకు ఏం పెట్టారో కనపడతలేదు, ఈ పాత ఫోన్ తీసేస్తారా తీసేయరా, నువ్వు ఏ పాట ఉన్నా పడు, నేను పెట్టేస్తున్న ఈఎంఐ, నేను పెట్టేస్తున్న ఈఎంఐ, నేను పెట్టేస్తున్న ఈఎంఐ అంటారు. పెట్టేస్తారు. కొంటాడు సెల్ ఫోన్ కొన్నదాకా వాడు ఏముంటుంది? వాడి హృదయం వాడి తప్పు కాదు, వాడు కూడా అందుకనే కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత బుద్ధిహీనత చేత చూడరాని చూస్తారు. మన పెట్టలని నేను చెప్పేది, బయట ఉన్న ప్రజలు చూడరానివి చూసి ఈ మధ్య సెల్ ఫోన్లో యాప్ల్లో డబ్బులు అంటారు. నన్ను క్షమించండి, నాకైతే తెలియదు. ఆ యాప్ల్లో డబ్బులు తీసుకోబాక. నాకు తెలిసిన విషయం ఏంటంటే అంత వడ్డీ, చక్రవడ్డీలట. ఆ యాప్ల్లో పొరపాటును కూడా డబ్బులు తీసుకొని మోసపోవద్దు. ఆ డబ్బులు తీసుకుంటే 20,000 తీసుకుంటే మీరు ఖచ్చితంగా 70,000 దాకా కట్టాల్సి వచ్చింది. అసలు అంత భయంకరమైన హింస. అంటే ఈ సెల్ ఫోన్ దేనికి ఉపయోగించుకోవాలనుకున్నాడు? కానీ చివరికి వాడు తెచ్చుకుంది తెలుసా? బాధను కొని తెచ్చుకున్నాడట. బాధలు పెట్టల దేవుడు. తెచ్చుకొని ఇప్పుడు అంటాడు, ఎవరికి లేని బాధ నాకెందుకయ్యా ఈ శ్రమ అంటాడు. సెల్ ఫోన్ ద్వారా నువ్వు తెచ్చుకున్న బాధ, తాగుడు ద్వారా నువ్వు తెచ్చుకున్నటువంటి స్థితి, వ్యసనాల ద్వారా నువ్వు తెచ్చుకున్నటువంటి స్థితి, నువ్వు ఏ అలవాట్ల మధ్యలో నీ స్థితిని నువ్వు అలాగూ కనపరుచుకుంటున్నావో ఒకసారి ఆలోచించుకో. దేవుడు నీ జీవితంలో పెట్టలా. ఒకరోజు నినివే పట్టణస్థుల దోషము బహుఘోరమైపోయింది. యోనాతో దేవుడు అంటాడు, దేవుడు చెప్పమన్న మాటను యోనాకి వెళ్ళి ఆ పట్టణానికి వెళ్ళి, యోనా నీ చెప్పమన్న మాటను ఆ ప్రజలకు చెప్పు. ఏం మాట చెప్పమంటావయ్యా? ఆ ప్రజల పరిస్థితి బాగలేదు. ఆ ప్రజలు ఘోరమైన స్థితిలో ఉన్నారు. దుర్గతిని అనుభవిస్తూ వాళ్ళు ఎలా ఉన్నారంటే హీనమైన స్థితిలో ఉన్నారు. ఆ పట్టణ ప్రజలకు నేను చెప్పమన్న మాట చెప్పు. ఏమని? 40 రోజుల కాల వ్యవధిని ఇస్తున్నా. నిన్నవే పట్టణస్తులారా, మీకు 40 రోజుల కాల వ్యవధిని ఇస్తున్నా. ఈ 40 రోజుల కాల వ్యవధిలో మీరు మారారా? మారినట్టే. మారకపోతే నేను పట్టణాన్ని నాశనం చేయబోతున్నా. చూస్తున్నారు నా వైపు. యోనాతో చెప్పమన్నాడయ్యా. నిన్నవే పట్టణానికి వెళ్ళాడా? వెళ్ళి 40 రోజుల కాల వ్యవధిని ఇస్తున్నాను. 40 రోజుల కాల వ్యవధిలో వాళ్ళ బ్రతుకులు మార్చుకున్నారా? మార్చుకున్నట్టే. లేకపోతే నేను ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నా. ఇంతకీ నేను ఈ బూడిద గురించి ఎందుకు చెప్పానంటే, బూడిద ఆధ్యాత్మికంగా కొన్ని అర్థాలను ఇస్తుంది. మొదటిగా నేను చెప్పేది ఏంటంటే, బూడిద ఆధ్యాత్మికంగా ఏ అర్థం అంటే ప్రత్యాతాపానికి గుర్తుగా నేను ఈరోజు మొదటి అంశంగా మీతో చెప్తున్నాను. అంటే నీకు ఇచ్చిన శ్రమను బట్టి నువ్వు పశ్చాత్తాపడుతూ ఉంటే, బూడిదను ధరించుకొని చాలా సందర్భాల్లో మనం ప్రార్థన బంధంలో చాలా సార్లు విని ఉంటాం. బూడిదను నెత్తి మీద పోసుకొని, తల రాసుకొని, ఒంటికి రాసుకొని, దేవుని సన్నిధిలో కూర్చొని విజ్ఞాపన చేస్తూ తమ తప్పులను పాపాలను ఒప్పుకుంటున్నట్లుగా కొన్ని సందర్భాలలో మనం చూస్తుంటాం. ఈరోజు నినేవే పట్టణస్తులతో చెబుతున్నాడు, నినేవే పట్టణస్తులారా, మీరు 40 రోజుల కాల వ్యవధిని మీకు ఇస్తున్నా. మీరు పశ్చాత్తాపడి మీ పాపాన్ని, మీ బలహీనతను ఒప్పుకున్నారా? ఒప్పుకున్నట్లే. లేకపోతే నేనంటా, ఎందుకు 40 రోజుల కాల వ్యవధి ఇవ్వాలి? దేవుడు అనుకుంటే పుడి చేయొచ్చుగా, అప్పుడే చేయకూడదా? ఎందుకు ఇవ్వాలి కాల వ్యవధి 40 రోజులు? దేవుడు తుడిచివేయటానికి అన్యాయస్తుడు కాదు. దేవుడు శ్రమను అప్రచుపెట్టడానికి అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎవరంటే సర్వకాలము విడనాడని వాడు నిన్ను. ఎప్పుడు? సర్వకాలము విడనాడడు నిన్ను. అసలు అలాంటి వ్యక్తి నినివే పట్టణస్తులతో చెప్పమన్న మాట యోనాకు చెప్పాడు. ఎన్ని రోజుల్లో చెప్పమన్నాడు? ఏమని చెప్పాడు? వస్తున్నాను. సరే,
మార్చుకుంటే మార్చుకున్నట్టు 3 రోజుల్లో వీళ్ళకి ఈ విషయాన్ని తెలియపరచని పంపించాడు. కానీ యోనా ఒక్క రోజులోనే ఆ ప్రొఫైల్ని కంప్లీట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ బ్రతుకులను మార్చుకుంటారా? మార్చుకోండి. లేదంటే నినివే పట్టణం మీదకి దేవుని ఉగ్రతను తేపోతున్నాడు అని నేను ఒక రోజున ఒక దృశ్యాన్ని చూశాను. అమ్మగారు ఒక తల్లి రోడ్డు దాటించడానికి కుమారుని చేపట్టుకుని వెళ్తా ఉంది. చిన్నపిల్లాడు. హల్లెలూయా. ఎంతంటే మన టిన్ని లేదంటే శాంతిగడ అంత వయసు అనుకుందాం, నిశ్చి అనుకుందాం. ఆ తల్లి రోడ్డు దాటించడానికి చేయి పట్టుకుని వెళ్తూ ఉంటే చేయి పట్టుకున్న క్రమంలో వీడు ఆ రోడ్డు తల్లితో పాటు వెళ్ళాల్సిన రీతిలో వెళ్ళాల. ఈ లోపు ఒక వెహికల్ వచ్చింది, జస్ట్ అట్ట తగిలింది, గాయమైంది కాలేదో జస్ట్ అట్ట టచ్ అయ్యి వెళ్ళిపోయింది. వెంటనే ఈ చేతిలో ఉన్న వాడిని లాక్కొని కాలుకేస్తుంది, పెట్ట కొడుతుంది. చెప్పిన మాట ఎవరు నువ్వు అసలు నా ఎనికిడితో వస్తే ఈ సమస్య ఉండదు కదా, నేను రమ్మన్న దగ్గరకు నువ్వు రావట్లేదు కదా అని పెట్ట కొడుతుంది. నేను దాన్ని చూసి ఈరోజు మీతో నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్న మాట ఏంటంటే, ఒక తల్లి తన క్రమంలో నడవలేదని చిన్న పొరపాటుకే ఎత్తుకొని పెట్ట కొడుతుంటే నీకు నాకు నువ్వు నేను చేసిన తప్పులకి ఇంకెన్ని దెబ్బలు కొట్టాలి నా దేవుడు? అయ్యా ఎన్ని దెబ్బలు కొట్టాలి? కానీ కొట్టాడా? నిన్ను ఆయన హృదయపూర్వకంగా ఏ రోజు బాధకు అప్పగించను. సర్వకాలము విడనాడిన దేవుడైనా, నీ పక్షంలో నిలబడే దేవుడైనా, నువ్వు దుఃఖంలో ఉంటే నువ్వు చూస్తూ ఉండే దేవుడు కాదైనా, నువ్వు దుఃఖంలో వేదనలో కన్నీల మధ్యలో కనుక నీ బ్రతుకంతా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటే ఆయన చూస్తూ ఉండేవాడు కాదు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను దేవుని ఎదుట బూడిదను మూతికి రాసుకోవటం అంటే బూడిద ప్రత్యాత్తాపానికి గుర్తు కదా. ఈరోజు నేను చేసిన హేయమైన క్రియలను బట్టి ప్రభు దగ్గర, ప్రభువా నేను నీకు వ్యతిరేకంగా చేశానయ్యా, నా క్రియలను బట్టి నన్ను క్షమించయ్యా. ఇంతకీ నినివే పట్టణస్తులు చేశారా పని? యోనా మాటలను అంగీకరించి చేశారా చేయలేదా? చేశారా? చూద్దాం. యోనా గ్రంథం, యోనా 3వ అధ్యాయము. చేశారు. ఏం చేస్తారో చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయము చదవాలి. 3వ అధ్యాయము 5, 6, 7 వచ్చిన చదువుతాం. ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజులకు తెలపగా వినపడినప్పుడు అతడును దిగి తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఎవరట? నినివే పట్టణస్తులకు ఏమంది? యోనా ద్వారా దేవుడు చెప్పమన్న మాటలు చెప్పేశాడు. ఏం చెప్పమన్నాడో చెప్పేశాడు. 40 రోజులు మీకు కాల వ్యవధి ఇస్తున్నాను, ఈ 40 రోజుల్లో మీ బ్రతుకును మార్చుకోమని. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అయ్యో నిజంగా మా బ్రతుకులు ఇలా ఉన్నాయి కదా అని చెప్పేసి గనులేమి అల్పులేమి అందరూ కూర్చొని ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి తమ పాపాలను తమ బలహీనతలను ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నారు. ఒప్పుకుంటూ ఉన్న సమయంలో రాజుగారు దగ్గరికి వెళ్ళింది వార్త. రాజుగారు ఏం చేశారు? నేను ఎందుకు బావాలనుకున్నాడా? రాజుగారు కూడా రాజసింహాసనం దిగి వచ్చి వాళ్ళు ఏ పని చేశారో అదే పని చేస్తూ బూడిదలో కూర్చొని దేవుని సన్నిధిలో ప్రత్యాత్తాపడుతూ వచ్చారు. హల్లెలూయా. అందుకే ఇర్మియా గ్రంథంలో చక్కని మాట రాయబడి ఉంది. 6వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. అద్భుతం. దేవుడు తన మనస్సును మార్చుకుని ఆ పట్టణాన్ని రక్షించడండి. నా జనమా
కట్టుకుని బూడిద చల్లుకొని ఒక కుమారుణ్ణి కోల్పోతే ఒక తల్లికి ఎంత దుఃఖం వస్తుందో అలాగున నువ్వు దుఃఖాన్ని దుఃఖిస్తూ ప్రభు సన్నిధిలో నీవు ఉండాలట. ఎలా ఉండాలి? ఏక కుమారుణ్ణి కోల్పోయినటువంటి ఒక తల్లి రోదన ఎలా ఉంటుందో, మూలుగులు ఎలా ఉంటాయో అలాగూ ప్రభు సన్నిధిలో నిల్చొని కూర్చొని నువ్వు బూడిదని మూతిని పశ్చాత్తాపం అనే మూతిని బూడిదనే పశ్చాత్తాపాన్ని మూతికి రాసుకొని నువ్వు ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే నా దేవుడు ఎవడు తెలుసా? సర్వకాలము నిన్ను విడనాడని వాడు. ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడ నువ్వు నిర్మించబడ్డావో, ఏ ప్రజల మధ్య ధృవీకరించబడ్డావో, ఏ ప్రజలైతే నిన్ను చూసి తక్కువ భావం న్యూనత భావంతో చూస్తున్నారో వారి మధ్యలోని నిన్ను నిలవబెట్టగలిగిన దేవుడు. రెండవది, మొదటేం చేయాలి? పశ్చాత్తాపం అనే బూడిదను నీ మూతికి రాసు. ఎంతమంది రాసుకున్నారు? హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు పశ్చాత్తాపడాలి ప్రతి విషయంలో. ఊరక పెదాలతో ప్రభువుని నుంచి ఇది కాదు, హృదయపు లోతుల్లో నుంచి నీ పశ్చాత్తాపం రావాలి. రెండవది బూడిద దేనికి గుర్తు అంటే ఉపవాస ప్రార్థనకు గుర్తు. హల్లెలూయా. దేనికమ్మా? ఉపవాస ప్రార్థనకు. మొదట పశ్చాత్తాపానికి గుర్తు, రెండవది ఉపవాస ప్రార్థనకు గుర్తు. బైబిల్ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం ఏందో తెలుసా? మొర్దెకై ఎంతమంది తెలుసు? ఎవరు చూసారా ఆయన్ని? బైబిల్లో మొర్దెకై అన్నాడుగా. అయ్యా ఉన్నాడుగా. ఆయన ఎక్కడ పని చేశాడు? వాచ్మెన్, గేట్ కాడ వాచ్మెన్గా పనిచేశాడు. ఆ దినాలలో హామాను రాజు ఒక శాసనాన్ని జారీ చేశాడు. యూదులందరినీ చంపించేయాలి. ఎందుకు ఇంతకీ ఆ శాసనం విడుదల చేశాడు? ఎందుకు? మొర్దెకై గేటుగాడు వాచ్మెన్గా చేసే ఆ దినాలలో హామాను రాజు ఆ యొక్క షూషాను కోటలో నుంచి వస్తూ ఉన్నప్పుడు, విన్నారు? నాకు వెళ్ళి చూస్తున్నారా? వస్తూ ఉన్నప్పుడు అందరూ వంగి 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 నమస్కారాలు చేశారు. కానీ మొర్దెకై ఆయనకు వంగి నమస్కారం చేయాల. పక్కన వాళ్ళు అడుగుతున్నారంట, మొర్దెకై ఆయన ఎవరో తెలుసా? రాజయ్య, రాజు వస్తున్నాడు, ఆయనకు నువ్వు నమస్కారం చేసి ఆయన గౌరవిస్తే ఆయన అప్పుడప్పుడు బంగారపు నాణ్యాలను విసిరివేస్తాడు, అప్పుడప్పుడు కావలసినవన్నీ ఇస్తాడు అని చెప్పేసి అన్నాడట. మొర్దెకై ఒక విలువైన మాట మాట్లాడాడట. నేను యూదుడును గనుక ఆ పని నేను చేయచాలను. నువ్వు అనాలి మాట. నేను క్రైస్తవుడును గనుక ఆదివారం ఎన్ని పనులున్నా నేను మందిరానికే వెళ్తా. నేను క్రైస్తవుడును గనుక నలుగులేసే దగ్గర వేసి చెయ్యను. చెప్తున్నారా? చూడండి. నేను క్రైస్తవుడును కనుక ఆయన ఏమన్నాడు తెలుసా? మొర్దెకై, నేను యూదుడును కనుక ఆ పని నేను చేయచాలనయ్యా. నేను క్రైస్తవుడు కనుక ఆదివారం నేను మందిరంలోనే ఉంటాను. నేను క్రైస్తవుడు కనుక ప్రభుని నమ్మిన పట్టును కనుక నేను దేవుని నామానికి అవమానకరంగా బ్రతికినయ్యా అని నేను చెప్పేటట్టుకుండాలి. ఆ మాట అన్నందుకు ఈ యూదులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ చంపించేయాలని రాజుగారు ఆజ్ఞ జారీ చేశాడు. ఈ సమయంలో మొర్దెకై ఏం చేశాడు? వెళ్ళాడు. అందరిని తీసుకుని వెళ్ళి యూదులందరినీ పిలిపించి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఎస్తేరమ్మ గారు ఉంది అక్కడ. ఆమె ఎవరు? కూతురు తర్వాత ఆమేన్, హల్లెలూయా, ఆ రాజ్యానికి రాణి. ఇప్పుడు నేనంట కూతురు దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ ఎస్తేరమ్మ మన యూదులందరికీ ఇప్పుడు
క్షామకాలం వచ్చిందమ్మా, అందరిని చంపైపోతున్నారు, నువ్వు పోయి రాజుగారికి ఒక్క మాట చెప్తే చాలమ్మా, మొత్తాన్ని విడిచిపెడతాడు అని చెప్పలా. మొర్దెకై చెప్పలా. మొర్దెకై ఏ దేవుణ్ణి నమ్మాడో, ఏ దేవుణ్ణి ఆశ్రయించాడో, ఏ దేవుడైతే నన్ను విడిపిస్తాడో, ఈ యూదులందరూ విడిపిస్తాడో నమ్మాడో, ఆ దేవుడి దగ్గరికి గోనె పట్ట కట్టుకుని మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈ విషయం వెళ్ళింది ఎక్కడికి? రాణిగారి దగ్గరికి వెళ్ళింది, ఎస్తేరమ్మ గారి దగ్గరికి వెళ్ళింది. ఎస్తేరమ్మ గారు వచ్చారు. ఆమె అన్న మాట ఏందో తెలుసా? నేను రాజుగారితో చెప్పి మీ యొక్క ఈ క్షామకాలాన్ని, ఈ యొక్క శాసనాన్ని రద్దుపరుస్తాను అనుండొచ్చుగా. భర్తగమ్మా, అయ్యా అనుండొచ్చుగా, ప్రసాద్ అనుండొచ్చుగా. కానీ ఆ మాట అనలేదంట. నేను 3 రోజులు ఉపవాసం ఉంటానయ్యా, 3 రోజులు ఉపవాసం ఉండి రాజుగారి దగ్గరికి ఈ విషయాన్ని జారవేస్తా. పవిత్రకాయ అయితే సాయంత్రం పండించి రాంగులు ఇంటికి పోయి ఇంటికి రాంగులు కూర్చొని ఎదురు కూర్చొని మాట్లాడు. పవిత్రకాయ కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ పద్ధతితో కన్నా మాట్లాడతారు, ఉపవాసం ఉంటారు. మీరు ఏ విషయాన్ని చెప్పడానికి ఉపవాసం ఉంటారమ్మా? మరి ఏమైనట్టుంది 3 రోజులు ఉపవాసం ఉంటా. ఎందుకు? రాజు భర్త దగ్గరికి వెళ్ళి చెప్పేదానికి ఉపవాసం ఎందుకమ్మా? నా భర్తను మార్చగలిగేది నా మాటలు కాదు, జీవము కలిగిన దేవుని వాక్కు. ఆయన కదిలేస్తే చాలు, నా భర్త లాంటి హామానులు ఎంతమంది ఉన్నా సరే వారందరూ హృదయాలను మార్చేస్తాడు అని ఆ రాణి ఏం చేసిందో తెలుసా? ఆ రాణి, నేను నాతో పాటు ఉన్నటువంటి కన్యకలను తీసుకుని 3 రోజుల పాటు ఉపవాసం ఉంచి ప్రార్థన చేస్తా. రోజుని వ్యక్తిగత జీవితంలో తల్లి, ఉపవాస జీవితం నీకు ఒక ఆయుధంగా మారాలి. ఉపవాసం అనే బూడిదను నీ మూతికి రాసుకోవాలి. గత కాలంలో నువ్వు ఉపవాసం ఉన్నావా లేదో నాకు తెలియదు. నేను మరలా చెప్తున్నా, ప్రభు చేత రేపబడి చెప్తున్నా, ఒక్కరోజు తల్లి మన మధ్యలో ఉన్న రుద్రాలు తన స్థితి ముందుకు వెళ్ళొచ్చిన తర్వాత కూడా తన స్థితి ఏమైపోతుందో అని ఆలోచించాలి. మొన్నటి దినాన శుక్రవారం ఉపవాసం ఉందా తల్లి? గొప్పతనానికి చెప్పట్లా, ఆ రోషం, ఆ కసి నీలో ఉండాలి. నేను 6 రోజుల సమయం ఉంది, ఒక్కరోజు నా ప్రభు కోసం ఉపవసించి ప్రార్థిస్తా. నశించిపోతున్న ప్రజల కోసం ప్రార్థిస్తా. ఇదిగో లోకంలో ఉన్న ప్రజల కోసం ప్రార్థిస్తా అన్న ఆ కసి నీలో ఉండాలండి. నేను మరలా చెప్తున్నా, నేను యూదుడు కనుక ఆ పని చేయజాలను. ఏమి వాళ్ళు అన్నారట ఆ మాట, మరలా ఎందుకు గుర్తు చేస్తున్నట్టే, ప్రభు ఎందుకు గుర్తు చేస్తున్నారు? వాళ్ళు అన్నారట, అయ్యా ఏమైంది, ఒక్కసారి దండం పెడితే తర్వాత వెళ్ళిపోతారు కదా, నువ్వు ఎవరు పట్టించుకోరు కదా. తర్వాత ఇప్పుడు అంటున్న మాట ఎందుకు తెలుసా? అమ్మా, మనం క్రైస్తవులం కదా, ఈ పని చేయకూడదు కదా అంటే, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇది పెళ్ళి పూసుకోవద్దా? సంవత్సరానికి ఒకసారి వచ్చి పెళ్ళి, లేదంటే జీవితంలో చేసుకున్నది పెళ్ళి ఒక్కసారే. ఆ వీడియో, ఆ మెమరీస్ కావాలట. నేను మరలా చెప్తున్నా, అది క్రైస్తవులకు తగినదే. క్రైస్తవులు తగింది. నిన్ను చూసి ఇంకొకరు మారాలి. ఎలా ఉండాలో తెలుసా తల్లి? నువ్వు కనుక నిన్ను ఎవరన్నా బంధువులు వివాహానికి పిలిచారని కాదు వారు, నేను రాను, నేను క్రైస్తవురాలని, క్రైస్తవుడిని, నాకు ఆదివారం ప్రభువు దగ్గరకు వెళ్ళాలి అని ఒక్కసారి అని చూడు, రెండోసారి నిన్ను కదిలిస్తారా? అప్పుడు దేవుడు కూడా ఎలా ఉంటాడు తెలుసా? నిన్ను చూసి అలా నమ్మకమైన దాసు ఆ మధ్యాహ్నం నుంచి వచ్చేస్తాడు బ్రదర్ ప్రార్థన చేసుకుని. సరే, ప్రార్థన అయిపోయినాకంటే కొంచెం అజంప్షన్. ఏమందులో ఒక వారం బాబోతే మా పాస్టర్ గారు ఏమనుకుంటాడు? పాస్టర్ గారు ఏమనుకోడు, పైన ఉన్న దేవుడు అనుకుంటాడు. చిన్న చిన్న వాటికి దేవుని ఆలయాన్ని విడిచిపెడుతున్నాం మనం. భర్తకేలాగా తీర్మానం చేయగలవా నువ్వు ఈరోజు? మూర్తకేలాగా నువ్వు ఈరోజు తీర్మానం చేయగలవా? మూర్తకేలాగా ఎస్తేరమ్మ తన భర్తను కలవటానికి 3 రోజులు ఉపవాసం ఉంచింది. కదిలించగలిగేది నజరేయుడైన యేసే.
నా భర్తను కదిలించేది. నేను ఆ మాట చదువుతుంటే నా హృదయం అసలు ఎట్లకి వెళ్ళిపోయిందంటే నిజంగా నేను అలా ఉండలేకపోయానేమో నన్ను నేను ప్రశ్నించుకున్నాను. కరెక్ట్గా మాట చదువుతున్నాను. రాత్రి ఒక మ్యారేజ్కి వచ్చి కనుమరులో ఉండదు 5:28కి ఆయన బండి కిక్రాటు కొట్టాడు. అట్లా పోయొచ్చాడు. మరలా 5:40కి 5:45కి వీళ్ళు బండి ఎక్కారు. అప్పుడు దాకా నేను బైబిల్ చదువుతున్నాను. హల్లెలూయా. నీవు నేను ఒక మోర్దకాయలాగా, నీవు నేను ఒక ఎస్తేర్రాలాగా ప్రభు దగ్గర ఉపవసించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఇచ్చిన ప్రతిఫలం ఏందో తెలుసా? అదే 127 దేశాలకు ప్రధానిగా మోర్దెకైన దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఏ ప్రజల మధ్యలో అయితే గేటు గడ వాచ్మెన్గా పనిచేశాడు, ఏ ప్రజల మధ్య అయితే గేటు గడ వాచ్మెన్గా ఉంచబడ్డాడు, ఆ ప్రజల మధ్య ఏ యూదులైతే చంపాలనుకున్నారో ఆ యూదుల కోసమే పోరాడాడు. ఆ యూదుల మధ్యలోని ప్రపంచ దేశాలకు 127 దేశాలకు సంస్థానాధిపతిగా ప్రధానమంత్రిగా మోర్దెకైని నిలవబెట్టాడండి నా దేవుడు. ఉపవాసించు. ఉపవాసములో ఉన్న శక్తి అంతా. ఉపవాసించు, ప్రార్థించు. మూతికి ఏం రాసుకోవాలి? ఇప్పుడు అక్కడ ఏం రాసుకున్నారు వాళ్ళు ఇశ్రాయేలు? బూడిదని రాసుకున్నారు. నువ్వు మొదటి ఏ బూడిద రాసుకోవాలి? పశ్చాత్తాపం అనే బూడిద. రెండవదిగా ఉపవాసం అనే బూడిద. టైం 1:10 నాకు తెలుసు. మూడవదిగా ఏ బూడిద చెప్పి ఇచ్చేస్తాను. చెప్పమంటారా? చెప్పమని వాళ్ళు అల్లే చెప్పాలి. హల్లెలూయా. మూడవదిగా సంపూర్ణ సమర్పణకి గుర్తు. బూడిద సంపూర్ణ సమర్పణకి గుర్తు. మొదటిది పశ్చాత్తాపానికి, రెండవదిగా ఉపవాస ప్రార్థనకి, మూడవదిగా సంపూర్ణ సమర్పణకి. పాత నిబంధన కాలంలో గొర్రెలను, మేకలను, ఎడ్లను, రకరకాల జంతువులను తెచ్చి దహన బలిపీఠం మీద పెట్టేవారు. ఎలాగా మనం చెప్పాగా, క్రమంగా ముక్కలుగా కట్ చేసి దహన బలిపీఠం మీద కట్టెలు పేర్చి ఆ దహన బలిపీఠం మీద వీటన్నిటిని కాల్చి ఎక్కడ దాకా కాల్స్తారని చెప్పాను? బూడిదయ్యేదాకా కాల్చి ఆ బూడిదను తీసుకుని వెళ్ళి పాలెము అవతలకు వెళ్ళేవాళ్ళట. సంపూర్ణంగా బూడిదైపోవాలి. దీన్ని ఆధ్యాత్మికంగా నీ వ్యక్తిగత జీవితంలో ఒక అన్వయించుకో. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎలా ఉండాలంటే తెలుసా? సంపూర్ణంగా దేవునికి నువ్వు సమర్పించుకొని బూడిదైపోయేటట్లుగా. యేసుక్రీస్తు ప్రభు వారు బలిపెట్టమనుకున్నాం. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో జరిగింది. కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు బలిపెట్టమనుకున్నాం. ఆ యొక్క బలికి అర్పణగా తేబడిన పశువు నీవు నేను అనుకుందాం. ఆ పశువుని ఏం చేశారు? బలిపెట్ట మీద పెట్టి కాల్చారు. ఎప్పుడు దాకా కాల్చారు? బూడిదైపోయేదాకా. బలిపెట్టమనేటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నీవు నేను వచ్చిన తర్వాత నీవు నేను కాల్చబడాలి. మూడవదిగా కాల్చబడాలి. బూడిదైపోయేదాకా నీ వ్యక్తిగత జీవితంలో కాల్చబడాలి తల్లి. ఏది నీకు వ్యతిరేకంగా, దేవునికి నీకు మధ్య వ్యతిరేకంగా ఉందా? ఏది నీకు దేవునికి వ్యతిరేకంగా? అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఒక మాట చూసుకున్నాం. అక్కడ రాయబడి ఉంది ఏది కాల్చబడాలో. 3వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. కావున భూమి మీదున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన, దురాశను చంపివేయండి. వేటిని చంపమన్నాడు? ఏం చేయాలమ్మా? కట్టెల మీద ఏం చేయాలి? చంపేయాలి. ఏ కట్టెల మీద? క్రీస్తు అనే బలిపీఠం మీదకి నువ్వు వచ్చిన తర్వాత దురాశ ఉందా? చంపేయాలి. కాల్చేసాయి. ఎక్కడ దాకా కాల్చాలి? దురాశ. ఏం ఆశ ఉంటుంది కొంతమందికి? దేవునికి ఏమైంది? అలంకరణ. చేతులకి నా భాషలో చెప్పాలి. ఇప్పుడు ఈ ఆడపిల్లకు ఉన్న అలవాటు ఎంత తెలుసా? పాస్టర్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వారం
ఇప్పుడు వచ్చి కూడా ఈ దురాశ ఎప్పుడు కాల్చేశాడా? ఎప్పుడు సగం కాల్చాడా? బలిపేట మీద పశువుని సగం కాల్చాడా? పూర్తిగా కాల్చాడా? పూర్తిగా ఎలాగైపోయింది? బూడిదైపోయింది. నీ జీవితంలో కూడా ఎలా ఉండాలి తెలుసా? బూడిదైపోయేంతగా నీ కోరికను చంపుకోవాలి. ఏ కోరిక ఉందో నీకు? దురాశని కోరుకుందా? కామాతృతని కోరుకుందా? నువ్వు క్షమించండి. నీకు ఏ అలవాటు ఉందో, నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో నడుస్తున్నావు నీ ఆత్మీయ జీవితాన్ని, నేనంట 10 మంది లాగా బ్రతకటం కాదు, 10 మందిలో ఒక్కడిగా ప్రత్యేకంగా బ్రతకాలి. కావాల్సిన ఏ సంఘానికి వెళ్ళామన్నది కాదు, ఇంకా 10 మంది ఉన్నారా 20 మంది ఉన్నారా అన్నది కాదు, చూడగానే ప్రభు కోసం రోషం కలిగే ప్రతి బ్రతుకులు అయిపోతున్నాయి. చంపుకోలేవా? కోరికలు చంపుకోలేవా? నీకోసం యేసుక్రీస్తు ప్రభు తన యవన కాలం మందు యవన కాలపు రక్తాన్ని చిందించాడు. నీకోసమే కదా ఆ యొక్క గోల్కొత్త నడి వీధుల మధ్యలో ఘోరమైన అవమానాన్ని పడ్డాడు కదా. ఆ యొక్క కొరడాలతో కొట్టినప్పుడు నోరైన తెరవలేదు కదా. యేసుక్రీస్తు ప్రభు ఆయన సమస్తాన్ని నీకోసం సమర్పిస్తే ఆ ప్రభు కోసం నువ్వు కొన్నికి కోరికలు చంపుకోలేకపోతున్నావు అంటే నీవు నేను సమర్పించుకోగలుగుతున్నామా? ఈరోజు కావాల్సిన సంపూర్ణమైన సమర్పణ కలిగిన బూడిద నీ ముందుకు రాసుకోవాలి. బూడిద ఒకవేళ మీ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మీ అత్తగారు మీ ఏదన్నా చేయరాది చేయమన్నారు అనుకో, నేను చేయను. సంఘంలో నేను రోషం కలిగి బ్రతిక ఇది చేయను. ఒకవేళ మీ అమ్మవాళ్ళు కానీ మీ ఆంటీ వాళ్ళు కానీ మీ బాబాయ్లు కానీ మీ అన్నయ్యలు కానీ నేను కానీ రేపొద్దులు కనపడి మా మంగళస్నానం బాగుంటాను అనుకో, నేను ఒక సంఘంలో పెరిగాను, నేను రోషం కలిగి నాకు వద్దు రాజు నిన్ను కానీ అనేక మంది ప్రేరేపించవచ్చు. ఎవరైనా సరే ఎవరి జీవితంలో నా బిడ్డల జీవితంలో నేను మరలా నా కుటుంబంలోనే జరిగింది. ఎప్పుడో 33 రోజులు జరిగే దానికోసం డిస్కషన్ ఎందుకు? నా బిడ్డ విషయంలో నేను చేయను అన్నా, కొన్ని చిన్న చిన్న డిస్కషన్లో నేను చేయను అన్నట్టుగా నీ యొక్క తీర్మానం నా తీర్మానం అలా ఉంటే ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఎట్లా తెలుసా? పాలెం మీద ఆ యొక్క దహన బలి మీద బూడిద అంతటా అయిపోయిన తర్వాత పాలెం వద్దకు తీసుకెళ్తారంట. ఈరోజు నీ బలి ఎలా ఉండాలి? దేవుడి కోసం ఈ కోరికలు చంపుకోవాలి, ఇష్టాలు చంపుకోవాలి, ఆలోచనలు చంపుకోవాలి, ఉపవాసం కడుపును చంపుకోవాలి. అన్నీ ఉంటాయి పదార్థాలన్నీ. ఈరోజు ఉపవాసం అన్నమాట. చూస్తారు ఎడచెప్తారు తల్లి, పదార్థాలన్నీ పెట్టి ఈరోజు నేను చికెన్ బిర్యానీ పెట్టి మనం అందరం ఉపవాసం ఉంటే ఎట్లుంటుంది? ఉపవాసం రోజు పెట్టుకున్నారా పవిత్రక? ఇదివరకు నువ్వు ఒకరోజు ఉపవాసం ఉండేదాన్ని వారు ఉంటున్నావా? ఏమైపోయింది? అయ్యా ఇసాకు, ప్రసాద్, శ్రీను, రావణ్య, శ్రావణ్ ఎవరైనా సరే వాటిని ఒక్కళ్ళని కాదు ఉపవాసం తీర్చి సగం ఆగిపోయిందా? అసలు ఒక పూట తిని ఉంటాను, ఒకరోజు ఉంటాను, ఏదో ఒక రోజు వారంలో ఒక రోజు ఎందుకు ఉండకూడదు? నువ్వు ఎప్పుడైతే క్రీస్తుకి సమర్పించుకున్నావో జీవితాన్ని కాల్చుకోవాలి. ముఖ్య పాస్టర్ గారు నాకు కోరిక ఈ జగత్ వేసుకోవాలి నన్ను క్షమించండి అమ్మా, మిమ్మల్ని ఉద్దేశించకుండా చెబుతున్నా. చాలా లోపంలో జరిగాయి. నాకు కూడా ఉంటుంది రకరకాల జీన్స్ ప్యాంట్లు వేసుకొని ఈ ఇక్కడ వేసుకోవాలంటే అది క్రైస్తవానికి తగ్గిందా? బైబిల్లో రాయబడుతుంది అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడి ఏది చేయకూడదు. నాకు ఉంటుంది పాస్టర్ గారు క్షమించండి మాట నేను చెప్తాను. ప్రభు ప్రేరేపించిన కొద్ది చెబుతున్నాను. ఎవరిపైనా సరే మూడవదిగా సంపూర్ణమైన బలి, సంపూర్ణమైన బూడిద నీటికి రాస్తారు. ఎవరి జీవితాలలో అయితే సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటారో 3 బారిన జీవితాలను చిగురింప చేయగలడు. హల్లెలూయా! వెతికి 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 నా దేవుడిని పడిన చోటుకే వచ్చి చేయి పెట్టుకుని లేపి నిన్ను నడిపించగలిగిన వాడు. ఎప్పుడో తెలుసా? నీ జీవితాన్ని ప్రభుకు సంపూర్తిగా అప్పగించుకున్నప్పుడు. చాలా మంది నా జీవితంలో నీ జీవితంలో ఎవరికి బోధించుచున్న నాలోనైనా మీలోనైనా ఏదైనా ప్రభువుకు వ్యతిరేకంగా ఉంటాయి. నేను ఈ మధ్య నేర్చుకున్నానని చెప్పా కదా, 20 రోజుల ఉపవాసాల్లో ఎప్పుడు కూర్చున్నా ఈరోజు నీకు వ్యతిరేకంగా ఏం చేసింది ఒకసారి పరీక్షించుకో. అతని ప్రభు పొద్దుదాకా క్షమిస్తాడా? ఒక కొత్తగా తెలుగు ఈ మధ్య అయ్యగారు ప్రభు క్షమించే దేవుడు కదా, ఎన్నిసార్లు చేసినా క్షమిస్తారు అంటున్నట్ట. అందుకనే బైబిల్లో ఒక కఠినమైన పదం ఉంది,
ఎన్నిసార్లు గతించిన నేను లోపడని వాడు హఠాత్తుగా నాశనమగునని. నేను ఆ పదం వాడతాను మీ దగ్గర. మిమ్మల్ని ఆత్మలో బలపరచాలని ఆ పదాన్ని వాడే. చేతులు ఎత్తి దీవిస్తున్నాను, నా మనసారా దీవిస్తున్నాను. ఆత్మలో రేపడానికి దేవుని కోసం ఒక రోషం కలిగి బ్రతకాలి. ఏం చేశాడు? మొదట ఏం రాసుకోవాలి? ఏ బూడిద రాసుకోవాలి? పశ్చాత్తాపం అనే బూడిద. రెండవదిగా ఉపవాసం అనే బూడిద. మూడవదిగా వచ్చే ఆదివారం సాక్ష్యం చెప్పమంటే ఎవరు సాక్ష్యం చెప్పకపోయినా వాళ్ళు పశ్చాత్తాపడినట్టు. ఎలా చెప్పాలి తెలుసా? పాస్టర్ గారు, మీరు చెప్పిన వాక్కు నేను విన్నాను కదా, దాన్ని బట్టి నేను పశ్చాత్తాపడ్డాను ప్రతిరోజు ప్రభు సన్నిధిలో. పాస్టర్ గారు, మీరు చెప్పిన వాక్కు నేను విన్నాను కదా, శుక్రవారం ఉపవాసం ఉన్న ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశా. పాస్టర్ గారు, మీరు చెప్పిన వాక్కు నేను విన్నాను కదా. ఏది? మూడవది, ఇది వ్యక్తిగత జీవితంలో అనుభవించుకోండి. సంపూర్ణంగా దహన బలికి మీరు అప్పగించుకోవాలి. నేను కూడా మీ రాత్రి కాలు వచ్చినప్పుడు ఏం చేశాను ప్రభు అని నేను పరీక్షించుకుని తప్పేంలే. ఈ 3 విషయాలు బూడిదను మూతికి రాసుకుంటే ఎక్కడ ఎండిపోయిన చెట్టు కనపడుతుందో ఆ చెట్టుని చిగురించినట్లుగా నీ బ్రతుకులు కూడా చిగురింపచేయగలిగిన వాడు. ప్రభు సన్నిధిలో మోకరిద్దాం.